కాంగ్రెస్ వర్గాల్లోనే కాదు ఇతర పార్టీల్లోనూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఆమె పేరు. రాజకీయ రంగ ప్రవేశం చేసిన అతి తక్కువ కాలంలోనే సమర్థురాలుగా గుర్తింపు పొందారు. సాంకేతిక కారణాలతో తాను పోటీ చేసే అవకాశం మిస్ అయినా కోడలికి టికెట్ ఇప్పించుకొని గెలిపించుకొని తన ఆ జిల్లాలో ఎందరో సీనియర్లు ఉన్నా ఆమె పేరు ఇప్పుడు మారుమోగుతుంది. పైగా జిల్లా పగ్గాలు కూడా ఆమె చేతిలో పెట్టడానికి హస్తం పార్టీ పెద్దలు సిద్ధమయ్యారు. ఇంతకీ ఎవరామె, ఏ జిల్లా చూడాలంటే ఎప్పుడు వచ్చామో కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యమని సినిమా డైలాగ్. కొన్నిసార్లు సినిమా డైలాగులు కూడా నిజమవుతాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఇలా జరగడం చాలా అరుదు. ఇలాంటి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు ఆమె. మంచి కుటుంబ నేపథ్యం, అంతకన్నా మించి సామాజిక స్పృహ, ఏ మచ్చలేని జీవనం, ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది? ప్రజల మన్నన పొందాలంటే అక్షరాల అదే జరిగింది. జనగాం జిల్లాలో రాజకీయ రంగంలోకి ప్రవేశించిన అతి తక్కువ సమయంలోనే రికార్డులు బద్దలు కొట్టారు. ప్రజలతో పాటు పార్టీ పెద్దల మన్నన పొందారు. ఇంతకీ ఆమె ఎవరో ఈ పాటికి తెలిసే ఉంటుంది. ఆమె హనుమండ్ల ఝాన్సీ రెడ్డి. ఈ పేరు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక పక్క అధికార పార్టీ, పైగా పోటీలో ఉంది. రాజకీయ దురంధరుడిగా పేరున్న నేత, ఓటమెరగని నేత మంత్రిగా కొనసాగుతున్నారు. ఇలాంటి చోట పోటీ చేసి గెలవడం అంటే ఆషామాషి కాదు. పోటీ చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ తాము ఉన్నామని ముందుకొచ్చారు హనుమండ్ల ఝాన్సీ కుటుంబం. వారికున్న బ్యాక్గ్రౌండ్ చూసి రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చారు. అక్కడ పోటీ చేయాలంటే తుఫాన్కి ఎదురీదడమే అని రేవంత్కు బాగా తెలుసు. అయినా ఆ కుటుంబం మీద నమ్మకంతో టికెట్ ఇచ్చారు. కానీ సాంకేతిక కారణాల వల్ల ఝాన్సీ రెడ్డి పోటీ చేయలేకపోయారు. అలా అని కొట్టిపారేయలేదు. తమని నమ్మి పార్టీ టికెట్ ఇస్తే బరిలో నుండి పారిపోలేదు. తన కోడలు యశస్విని రెడ్డిని రంగంలోకి దింపి బీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టింది. అప్పటి వరకు ఆమె గురించి పూర్తిగా తెలియని వాళ్ళు ఈమె ఎన్ఆర్ఐ, ఇక్కడ ఏం చేయగలుగుతుంది, అసలు రాజకీయాలు ఏం తెలుసని అనుకున్నారు. సొంత పార్టీ నేతలు కూడా పట్టించుకోలేదు. ఓడిపోతారనుకున్నారు. అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ రాజకీయ దురంధరుణ్ణి ఓడించి విజయ దుందుబి మోగించారు. అంతే, ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పేరు సంచలనమైంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఆంధ్ర పార్టీగా భావించిన తెలుగుదేశం నుండి పోటీ చేసి విజయం సాధించిన చరిత్ర ఉంది ఎర్రబెల్లి దయాకర్ రావుకు. అలాంటి నేతని మట్టి కరిపించు తాజాగా ఆమె పేరు మరోసారి పతాక శీర్షికల్లోకి ఎక్కింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఝాన్సీ రెడ్డి పేరు హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం జనగాం జిల్లా పార్టీ పగ్గాలు ఆమెకు అప్పగించనున్నారనే వార్త. తన సామర్థ్యాన్ని చూసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి ఆమె పేరును సూచించినట్లు తెలుస్తోంది. పైగా ఆమెపై జిల్లా పార్టీలో వ్యతిరేకత కూడా లేదు. ఈ క్రమంలో పార్టీ హైకమాండ్ సైతం ఆమె పేరును ఖరారు చేయనుందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడే వారి క్రెడిబిలిటీ కన్నా ఝాన్సీ రెడ్డి క్రెడిబిలిటీ పైనే పార్టీ పెద్దలకు నమ్మకం ఉంది. మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కార్యకర్తలతో మమేకమవుతూ ప్రజా నాయకురాలుగా పేరు తెచ్చుకున్నారు. ఒక్క నియోజకవర్గానికే కాదు, జిల్లా మొత్తానికి సైతం ఆమె సామాజిక సేవలు అందిస్తుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలుపుబాట పట్టించాలంటే ఆమెకే పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కార్యకర్తలు సైతం కోరుతున్నారు. పనిచేసే వారికే పదవి అన్న సూత్రం ఆధారంగా ఝాన్సీ రెడ్డికే జిల్లా పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. చూడాలి హస్తం పార్టీ పెద్దలు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో మరి.